ప్రజల వద్దకే ప్రభుత్వం నేటి నుంచి ప్రజాపాలన ప్రతి ఊళ్ళో అభయహస్తం అప్లికేషన్ల స్వీకరణ గడీల నుంచి గ్రామాలకు సర్కారు నిస్సాయులకు సహాయం చేయడమే లక్ష్యం. వచ్చే నెల 6 తర్వాత కూడా కంటిన్యూ అంట. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటారు. ఒకసారి చూడొచ్చు. రేషన్ కార్డు లేకున్నా అభయహస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఆ రేషన్ కార్డు లేకున్నా కానీ ఈ 6 గ్యారంటీలకు అభయహస్తం అనే ఏ పోస్ట్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారో, ఏ కార్డు అయితే మనం ముందు తీసుకొని వస్తారో ఫామ్ని, సో రేషన్ కార్డు లేకున్నా కానీ అప్లై చేసుకోవచ్చు అంట. ఆ క్లారిటీలో ఉండండి. మహిళలకు పురుషులకు వేర్వేరు కౌంటర్లు అంట. సో అలాగలా కౌంటర్లు అంట. జనవరి 6 తర్వాత కూడా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులో అభయహస్తం దరఖాస్తులకు ఛాన్స్. రాష్ట్రంలో ఖాళీ కుండలే మిగిలాయి. గత పాలకులు 10 ఏళ్ల పాటు రక్తం కూర్తిన్నారు. ప్రజల రక్త మాంసాలతో ₹1,00,00,000 కోట్లు సంపాదించారు. రైతు బంధు ఆపం సీలింగ్ పైన చర్చించిన తర్వాత నిర్ణయం. త్వరలోనే గ్రూప్ 2 నిర్వహణపై నిర్ణయం. మేడిగడ్డపై న్యాయ విచారణ జరుగుతున్నది. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తాం. ఇకపై సెక్రటరియట్లోనే మీడియా సెంటర్ అంట. సో ఆటో డ్రైవర్లు కూడా ఏ ఉచిత ప్రయాణం మహిళలకు గవర్నమెంట్ అందిస్తూ ఉందో, సో ఆ తరుణంలో ఆటో కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆటో కార్మికులకు కూడా ప్రభుత్వం అండగా ఉండాలి. ఎందుకంటే లక్షలాది మంది ఆటో కార్మికులు, ఆటో కుటుంబాలు, సో ఆ యజమాని ఆటో నడుపునే ఆ కుటుంబాలు బతికే అవకాశం ఉంటుంది. దయచేసి ఆ ఆటో కార్మికులను కూడా ఆదుకోవాలని కూడా మనం కూడా చాలాసార్లు మాట్లాడినాం. దానికి అనుగుణంగానే మీరు చూడండి, ఒక రిక్వెస్ట్, ఒక డిమాండ్ కనుక మనం గతంలో బీఆర్ఎస్ పార్టీ ముందు పెడితే రిక్వెస్ట్ కాదు కదా, డిమాండ్ చేసినా పొట్టు తిట్టినా కూడా ఏనాడు కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టించుకోలేదు. ఇదే సోషల్ మీడియా ఆటో కార్మికులను ఆదుకోవాలి, ఆ కుటుంబాలకు అండగా ఉండాలి. ఉచిత ప్రయాణం వల్ల ఆ కుటుంబాలు రోధిస్తూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నారు, రోడ్ల మీద ఆ కుటుంబాలు పడుతున్నాయన్న డిమాండ్ని రిక్వెస్ట్ మన ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిండు. ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం మేము చేస్తామని చెప్పి స్పందించి. ఇట్లా ఉండాలి కదా పాలన అంటే. చేస్తాడా చేయడా ఆ విషయం పక్కన పెడదాం, కానీ ఒక మాట ఇస్తా ఉన్నాడు. ఆదుకుంటామనే భరోసా ఆటో కార్మికులకు ఇచ్చినప్పుడు కాస్త ఒక అడుగు వాళ్ళు ముందుకు వేయగలుగుతారు. ఆ తరహాలో ఉండాలి కదా.